థాయిలాండ్లో పర్యటిస్తున్న ప్రధాని మోడీ బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ముఖ్య సలహాదారు మహమ్మద్ యూనస్తో సమావేశమయ్యారు. బిమ్స్టెక్ సదస్సు ప్రారంభానికి ముందు ఆయా దేశాల నేతలతో మోడీ విడివిడిగా సమావేశమవుతున్నారు. యాక్ట్ ఈస్ట్ పాలసీ, మహాసాగర్ విజన్పై చర్చిస్తున్నారు. యూనస్తోనూ ఇవే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అయితే బంగ్లాదేశ్లో మైనార్టీలపై అల్లర్లు జరిగాక ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ ముఖ్య సలహాదారులతో భారత ప్రధాని మోడీ సమావేశమయ్యడం ఇదే తొలిసారి. దీంతో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల పోరు, విద్యార్థుల ఉద్యమంతో గత ఏడాది ఆగస్టులో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. అప్పటికప్పుడు భారత్ చేరుకొని ఆశ్రమం పొందారు షేక్ హసీనా. ఆ తర్వాత యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. యూనస్ తాత్కాలిక పాలనలోనే బంగ్లాదేశ్లో మైనార్టీలైన హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. రాజధాని ఢాకా సహా పలు నగరాలు, పట్టణాల్లో హింసాత్మక ఘటనలు కూడా జరిగాయి. హిందువుల ఇళ్లు, హిందూ దేవాలయాలే లక్ష్యంగా దాడులు జరిగాయి. ఈ హింసా అల్లర్లపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి.